నేను ఆమ్లెట్ ఏ విధంగా వేస్తానంటే ఇదిగోండి సన్నగా జరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, పొడి ఉప్పు ఇవన్నీ వేసుకొని 2 కోడిగుడ్లు పగలగొట్టి అందులోకి వేసుకొని దాని తర్వాత దాన్ని బాగా కలబెడతానండి స్పూన్ వేసి. ఎంత బాగా కలిపితే దాంతో పాటు కొద్దిగా కారం వేసుకున్నాను. పొయ్యి మీద పెనం పెట్టి దానికైతే నూనె రాశాను. దాని తర్వాత ఈ రకంగా బాగా కలిపాను. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది ఆమ్లెట్ మాత్రము. అది ఒక చిన్న చిట్కా కూడా అనుకోవచ్చు. ఈ రకంగా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. సన్నని మంట మీద బాగా కాల్చుకుంటే ఇదిగోండి ఇంత బాగా కాలుతుందనమాట. సూపర్‌గా ఉంది కదా! ఈ రకంగా అందరికీ మన వాళ్ళకందరికీ ఎన్ని ఆమ్లెట్లు కావాలనో అన్నీ వేసుకున్నాను. దాని తర్వాత మన వాళ్ళకందరికీ వడ్డించాను. కాకపోతే వాళ్ళకి వడ్డించడం మాత్రం చూపించానే గానీ, వాళ్ళు భోంచేసేది చూపించడానికి టైం సరిపోలేదండి. ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే 1 మినిట్‌లో వీడియో మొత్తం కంప్లీట్ చేయాలంటే టైం సరిపోదు కదా! మీకు కూడా అర్థమైతుందనుకుంటా. ఇది ఈ పూట మన చిన్ని వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.